గాయ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. నిన్న ఎపిసోడ్ నామినేషన్ ఎపిసోడ్కి కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. తెలిసిందే కదా, హోరీగా ఫైట్ చేసుకుంటారు ఇక్కడ. ఆ, ఎవరు, యష్మి అండ్ సోనియా. అండ్ సోనియా వెళ్ళేసి మళ్ళీ నిఖిల్తో బీభత్సమైన ఆర్గ్యుమెంట్, మళ్ళీ పృథ్వీ వెళ్ళేసి నిఖిల్తో ఆర్గ్యుమెంట్, ఇవన్నీ హోరీగా జరిగినాయి. ఒక్కోటి చెప్పుకుందాం. లైవ్లో ఆల్రెడీ మనం చూసాం కొన్ని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎపిసోడ్లోకి వెళ్తే యష్మి వచ్చేసి ఆ, నిజంగా గాయస్ అసలు మీరు మాట్లాడాలి. పృథ్వీ బయట లాన్లో తిరుగుతూ ఉంటే అంటూ ఉంటుంది, మీరు కూడా వాయిస్ అవుట్ చేయాలి. ఆమె అలా చెప్తే కుదరదు. నేను మిమ్మల్ని ఏ విధంగా చూశాను, గేమ్లో చూసినట్టే చూశాను కదా, నేను మరీ అంత దిగజారిపోలేదు. తను మాత్రం మదరు సిస్టరు అని చెప్పి తను చేసే పనులన్నీ దానిలో కవర్ అయిపోతాయని అనుకుంటుంది. దాన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తాం కదా, మీరు తిరిగి అడగాలి ఈ విషయం గురించి అన్నట్టు పృథ్వీతో చెప్తా ఉంటుంది. ఇంతలోపు సోనియా మెయిన్ పాయింట్ తీస్తుందని మళ్ళీ వాష్రూమ్ నుంచి వచ్చి తగులుకుంటుంది. ఇంతలోపు సోనియా వచ్చి మాట్లాడుతాను, నేనేం చూశానమ్మా, నేను కరెక్ట్గానే చూశాను, గేమ్లో ఉన్నట్టుగానే చూశాను వాళ్ళని అంటూ ఉంటే, సోనియా వచ్చి అర్థం లేకుండా మాట్లాడుతుంది. నేను స్విమ్మింగ్ పూల్లో ఇచ్చినాను, అన్ని టాస్క్ల్లోనూ నా పర్ఫార్మెన్స్ ఇచ్చినాను, చీఫ్గా నువ్వు చూసావు, ఆ, నా గేమ్ మీద నువ్వు క్లారిటీ లేదంటున్నావు, మరి దానికి ఏమనాలంటది. అసలు దానికి సంబంధం ఏముంది? యష్మి అంటది, దానికి సంబంధం ఏముంది, నేను అలా అన్నందుకు నువ్వు ఇలా చూశాను అని చెప్పి చెప్తావా అని అడుగుతుంది యష్మి. అలా ఏమన్నా పాయింట్స్ యష్మి, అసలు సెగలు సెగలు పుట్టించింది. అసలు అంటే నీ ఉద్దేశంలో ఇక్కడ అమ్మాయిలంతా రాంగ్, అంటే నువ్వు ఒక్కదానివే కరెక్ట్, అది ఏంటి మదరు సిస్టరు అని చెప్పుకొని నువ్వు దాంట్లో కవర్ అయిపోతున్నావు అంతేనా అన్నట్టుగా అడుగుతుంటది. నీ బిహేవియర్ తప్ప ఇక్కడ అందరూ రాంగే, ఇలాగ పర్సనల్ అటాక్లు ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు యష్మి బాగా కడిగి పారేసింది. ఈ పాయింట్లో ఎవరు, విష్ణుప్రియ అంటే బెబ్బే, కళ్ళు మూసుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చునేది. ఇంకా వేరే వాళ్ళు ఎవరున్నా కూడా ఒక జస్ట్ ఏడ్చి ఊరుకునేవాళ్ళు. కానీ యష్మి మాత్రం అసలు ఒక వాయిస్ ఓవర్తో తన కమాండ్ భలే చూపిస్తుంది. అసలు ఇక్కడ సోనియా మాటలు కూడా వినపడినంత పెద్దగా యష్మి చించుకుంటుంది. అసలు నువ్వు బయటగా ఎలా మాట్లాడుతున్నావు, లోపల ఎలాగో నీ క్యారెక్టర్ నువ్వు చూసుకో అంటుంది. నువ్వు చూసుకో, అండ్ ఆల్సో నువ్వు సిస్టరు మదరు అని నువ్వు ఎలా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని వాడుకుంటున్నావో అది నువ్వు చూసుకో, అది కూడా నువ్వు చూసుకో, బయట వాళ్ళు కూడా చూస్తున్నారు అన్నట్టు చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అసలు ఏమైనా అనండి, అసలు యష్మి సూపర్ సూపర్ ఓకే. తన వాయిస్ కూడా బాగుంది. ఏంటి, ఆ, సోనియాకి డామినేటింగ్ వాయిస్ ఎవరిదైనా హౌస్ లో ఉంది అంటే అది యష్మిదే. ఈ సోది విష్ణుప్రియ బ్యాచ్ ఉందంటే అర్ధరాత్రి రోజు మాట్లాడుకుంటారు, సోనియాని ఎలిమినేట్ అయిపోవాలి, సోనియాని ఎలిమినేట్ అయిపోవాలి, కానీ ఒక్కళ్ళు కూడా నామినేట్ చేయరు. ఎందుకంటే ఈ సోది ఇంత వాగిస్తుంది, పైపొచ్చి ఎక్కడ లేని కామెంట్స్ చేస్తుంది, ఏది కుదరకపోతే పర్సనల్ అటాక్ చేస్తుంది. సో ఇవన్నీ భరించలేక వాళ్ళు ఎవ్వరూ నామినేట్ చేయడానికి ముందడుగు వేయట్లేదు. మళ్ళీ యష్మి వెళ్ళిపోయేది కూడా వెనక్కి వచ్చేసి, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు చూడొద్దు అని చెప్పాల్సింది. వాళ్ళ మీద నువ్వు అంత కన్సర్న్ చూపిస్తున్నావు కదా, అరే యష్మితో మాట్లాడకండి చూడకండి అని చెప్పుండాల్సింది. అంటే దట్స్ నాట్ ద పాయింట్ హియర్. నువ్వు గేమ్ గురించి అంటున్నావు కదా, వాళ్ళ గేమ్ నువ్వు చూసావు, నా గేమ్ ఎందుకు చూడలేదని క్వశ్చన్ చేస్తున్నాను నేను అని ఈమె అంటుంది. ఎవరు, సోనియా. ఏ పాయింట్ని ఎలా మార్చాలో ఎలా ట్విస్ట్ చేయాలో ఈమెకు అన్నీ తెలుసు. ఈమెకు గండతో పెట్టిన విద్య అంటారు కదా, ఆ టైపు. రష్మి ఇంకోటి అంటది, అందరు పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో ఇది నువ్వు అంటే నా గేమ్ గురించి మాట్లాడుతున్నాను అన్నట్టు సోనియా అంటే, నువ్వు ఏమీ ఆడలేదు, బరాబర్ చెప్తాను, నేను చీప్గా ఉన్నప్పుడు నువ్వేమీ ఆడలేదు, నేను నామినేషన్లో నా పాయింట్ నేను చెప్పేదే అని చెప్తా ఉంటుంది. చిన్న గుడ్ల టాస్క్లో కూడా వాళ్ళందరూ బాగా ఆడారు, నువ్వు తప్ప. నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను, నువ్వేం ఆడలేదు, వాళ్ళు చాలా బాగా ఆడారు. అసలు పాయింట్ ఇక్కడే వచ్చింది. యష్మి అది చెప్తూ స్లిప్ అయిపోయింది. నువ్వు అంత బాగా ఆడుంటే నిఖిల్ నీకు ఎగ్గిచ్చినప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది, మరి నువ్వు ఎందుకు డిసప్పాయింట్ అయ్యావమ్మా అని అడుగుతుంది. ఏం ఎగ్గిచ్చినప్పుడు ఏం తెలియదు కదా నిఖిల్ ఇలా బ్యాక్ చెప్పాడని చెప్పి. సో సోనియా ఏం అర్థం కాక, ఏంటి ఏం ఎగ్, ఏం జరిగింది అన్నట్టు జ్యోతిలక్ష్మి డాన్స్ వేసి అయినట్టు అన్నట్టు, ఇదేం టాపిక్ నాకు తెలియదే అన్నట్టు అడిగింది. యష్మి వచ్చి, నాకు నచ్చలేదురా, నేను తనకి ఏదో హెల్ప్ చేద్దామని ఇస్తే తను ఇలా అనింది. ఏమనిందంటే, తెలిసిందే కదా, తను ఇస్తే, అరే నేను టాస్క్లో నీతో తలపడాలి కదరా, నిఖిల్తో అంటది, నీతో తలపడాలి కదరా, సో నేను ఎటు ఓడిపోతానని తెలిసే నాకు ఇచ్చావు కదా, ఎందుకంటే నీ మీద ఎవరు గెలవలేరు అని జోకేసింది ఆ టైంలో సోనియా. సో ఇలా అన్నందుకు నేను ఫీల్ అయ్యాను అని ప్రతి ఒక్కరు ఏం చెప్పాడు. అప్పుడు ఒక గ్రూప్ కూర్చుంటే ఆ గ్రూప్కి చెప్పాడు, నేను ఒక్కొక్కరికి ఒక్కో ఆపర్చునిటీ ఇస్తున్నాను, నేను ఆమెకు ఆపర్చునిటీ ఇద్దామని అలా ఇస్తే ఇలా చేసింది అని చెప్పాడు. అంతా సోదే, కావాలని సోనియాని ఇరికించడానికి చేశాడు. తర్వాత కూడా ఎవరికి, అభయ్కి చెప్పాడు. అది వేరే విషయం. ఇక్కడ ఇంతకీ సోనియా ఏంటంటే తెలిసిపోయింది, ఇప్పుడు నిఖిల్ ఇలా చెప్తున్నాడా అని అర్థమైంది. దీని మీద హోరీ ఆర్గ్యుమెంట్ ఉంటుంది నిఖిల్తో కొంతసేపు ఆగి, నీకు నిఖిల్తో ఏమైనా ఉంటే చూసుకో, నేను వాడు ఎగ్గిచ్చిన తర్వాత గేమ్ ఆడాను, ఓడిపోయాను,
తర్వాత హ్యాపీగా స్పోర్టివ్‌గా తీసుకున్నాను. యష్మి పెట్టాల్సిన పాయింట్ కరెక్ట్‌గా పెట్టింది ఇక్కడ. చక్కగా ఏం మర్చిపోకుండా, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా విష్ణు మిగతా వాళ్ళ హౌస్‌మేట్స్ లాగా. సో, పెట్టాల్సిన పాయింట్ పదే పదే చెప్తుంది. ఇక్కడ కూడా చెప్తుందనమాట. నేను నీలాగే గేమ్ ఆడినానమ్మా. కానీ ఎవరిని ముందుకు తోసేసి నేను వెనకాల నుంచోలేదు అని మళ్ళీ మళ్ళీ చెప్తుంది. ఒక్కసారంటే ఇక్కడ సోనియా ఫ్లిప్ అయింది అనుకోవచ్చు. స్లిప్ అయిందిలే. తన ఇంటెన్షన్ అది కాదనుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ అంటుంది. ఈ నువ్వేది చూడాలనుకున్నావో అది చూసినావు. పక్కన వాళ్ళని వదిలేసావు. నువ్వు చూడాలనుకున్నది మాత్రమే చూసావు. అంటే నిఖిల్‌ని, పృథ్వీని మాత్రం చూసావు. అంతే అని అంటుంది. ఇప్పుడు ఒకసారి తనన్నది బ్యాడ్ ఇంటెన్షన్ అని యష్మి అర్థం చేసుకుంది. సోనియా అది కాదు అంటుంది. మళ్ళీ యష్మి ఇలా అర్థం చేసుకుంది కాబట్టి ఇంకా ఆ డైలాగ్‌ని అలా అనకూడదు కదా! బ్యాడ్ వేలో ప్రొజెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఎందుకంటది ఆ బ్యాడ్ వేలో? మళ్ళీ మళ్ళీ అదే డైలాగ్ అని ఇంకా అది బ్యాడ్ వేలో ప్రొజెక్ట్ అవ్వాలని ఇంకా అంటుంది సోనియా. అది ఎంతవరకు కరెక్ట్? అది నిజంగా పర్సన్ క్యారెక్టర్ మీద అంటున్నట్టే కదా అక్కడ. చాలా తప్పది సోనియా చేసేది. ఇలాగ ఎవరి బెడ్‌రూమ్స్‌లోకి ఆళ్ళు వెళ్ళిపోతారు. అండ్ యష్మి మళ్ళీ అరుస్తా ఉంటది. సో, సోనియా వచ్చేసి మళ్ళీ అడుగుతది, "యష్మి నేనొక్కటే నీలో తప్పు చూపిస్తున్నాను చూడు. ఫస్ట్‌లో నువ్వు నీ క్లాన్‌లో ఉన్నప్పుడు నీ గేమ్ ఆడలేదు అని అన్నావు. అవును అంటే, అవును నువ్వప్పుడు ఆడలేదు అందుకే అన్నాను" అంటది. ఈ ఈ క్లాన్‌లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళని పృథ్వీని, నిఖిల్‌ని మాత్రం గ్రీన్‌లో పెట్టి నన్ను రెడ్‌లో పెట్టావు. ఓకే. ఈ టాస్క్‌లో నేను గేమ్ ఆడినాను. అన్నీ చేసినాను. వాయిస్ అవుట్ చేసినాను. అన్నీ చేసినాను. ఇక్కడ కూడా నీ గేమ్ కనిపించలేదు. కానీ పృథ్వీ మాత్రం నిన్ను అటెత్తేసాడు, ఇటెత్తేసాడు. అయన్నీ మాత్రం నీకు గుర్తున్నాయి. ఇదెలాగా అని అడుగుతుంది. నీ గేము ఫస్ట్ వీక్ సరిగ్గా చూడలేదు కాబట్టి అప్పటి నుంచి చూస్తానే ఉన్నాను. నేను గమనిస్తానే ఉన్నాను. నువ్వు ఆడలేదని తెలుసు. అందుకే ఈ వీక్ నామినేట్ చేశాను. నాకంతా క్లియర్‌గా కనిపించిందిలేమ్మా. నువ్వు ఆడానన్నా కూడా సరిపోదు. నువ్వేం ఆడలేదు. లక్ష్మి అనదు నువ్వేదో గై గై అని అరిచినంత మాత్రం నీ పాయింట్లన్నీ కరెక్ట్ కాదమ్మా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. యష్మి హైలైట్స్‌లో ఇంకో హైలైట్ నవ్వలేక చచ్చాను నేనైతే. ఇక్కడున్న అబ్బాయిలు అందరి మీద ఫోకస్ పెడతాను. కానీ, కానీ గేమ్ గురించి మాట్లాడతాను. నీలాగా కాదు. అబ్బాయిల్ని నా గేమ్ కోసం వెపన్స్ లాగా మాత్రం వాడుకోను అని చెప్పింది. అసలు ఎంత మంచిగా ఎనాలిసిస్ చేసింది సోనియా గురించి. ఇట్లా డైలాగులు ఒక్కోటి సూపరు. 'బిగ్ బాస్' స్క్రిప్ట్ రాసిస్తున్నట్టే ఉంది. నెక్స్ట్ టైమ్ నువ్వు నన్ను చూడు. నేను నిఖిల్ చూస్తున్నానా, పృథ్వీని చూస్తున్నానా, గేమ్ ఆడతానా నెక్స్ట్ నామినేషన్‌లో చూసుకుందాం మళ్ళీ అంటుంది. అంటే నెక్స్ట్ నామినేషన్ సోనియాని ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ మణికంఠని ఫిక్స్‌డ్ నీకు ఈ సీజన్ అంతా ఫిక్స్‌డ్ నువ్వు నాకు అని చెప్పేసింది. రేష్మి చెప్పేస్తది. అమ్మా నువ్వు ఎన్ని మాట్లాడినా ఏమి చల్లవు. నేను చెప్పాల్సిన పాయింట్ చెప్పేసాను. నువ్వెళ్ళి బయట కెమెరాలకి, బిగ్ బాస్‌కి చెప్పుకోమ్మా అని చెప్తది. వెళ్ళిపోయిన తర్వాత పెద్ద లాయర్ లాగా చాలా మాట్లాడుతది అని చెప్పి యష్మి ఫ్రస్ట్రేట్ అయిపోతది. నేను ఈ అబ్బాయిలతో మాట్లాడితే ఈమె ఎక్కడ క్యారెక్టర్ గురించి తీసుకొస్తదని భయపడాల్సొస్తుంది. అంటే ఇన్నాళ్ళు నిఖిల్ నీతో మాట్లాడితే బ్యాడ్‌గా తీసుకున్నట్టుంది. అంటే ఇవన్నీ సోనియా ఎళ్ళిపోయాక నీకైనా చెప్పుండొచ్చు కదా! తనతో మాట్లాడకని. సో, మనిద్దరం మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఇంత బ్యాడ్ ఇంటెన్షన్‌తో చూస్తుందని నాకు తెలీదు అని చెప్పి ఎమోషనల్ అవుతది. మా ఇంట్లో వాళ్ళు చూసుకుంటే చూస్తే ఏమంటారు అని కూడా ఆమె ఆలోచించలేకపోతుంది. ఇది నేర్చుకొనొచ్చింది హౌస్‌లోకి. అసలు ఎలాంటిదో అన్నట్టు మాట్లాడుతా ఉంటది యష్మి. ఇక్కడ యష్మి ఎమోషన్‌లో కరెక్ట్ ఉంది. ఎప్పుడు పర్సనల్ అటాక్. చెయ్యని మనిషి ఎవరు? ఎవరు నామినేషన్ తన మీద వేస్తున్నా ఫస్ట్ పాయింట్స్ అందకపోతే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టు అందితే గనక నామినేషన్స్‌లో ముగిస్తది. లేదంటే పర్సనల్ అటాక్ కంపల్సరీ ఇంకా వాళ్ళతో. ఎందుకంటే తన యాంగ్రీనెస్ అంతా దానిలో చూపించాలింకా. వీళ్ళని ఎంతైనా మణచలేకపోతున్నారని పర్సనల్ అటాక్ చేస్తే అందరూ ఇంకా కుమిలిపోయి ఏడవాల్సిందే. చేసేదేముంది? యాక్చువల్‌గా లైవ్‌లో చాలా జరిగింది తెలిసిందే గదా! ఆహ్, ఎవరు నిఖిల్. నిఖిల్‌తో కూడా అంటది. "నువ్వెందుకిలా చెప్పాల్సొచ్చింది? నేనేదో జోక్‌గా అన్నదాన్ని నువ్వు అందరికి తీసుకెళ్ళి ఎందుకు చెప్పావంటే" నిఖిల్ ఏదేదో తడపడాయిస్తుంటాడు. నేనేదో నార్మల్‌గా చెప్పిందే అది నేనొక కంప్లెయింట్ లాగా కాదు అని ఏదో తప్పించుకోవడానికి ఎన్నైనా చేస్తాడు నిఖిల్. మొత్తానికి సేఫ్ స్ట్రాటజీలు మంచిగా ఏంటంటే పదునైన కత్తి తెలియకుండా ఎళ్ళిపోద్దన్నట్టు అంత స్మూత్‌గా ఎళ్ళిపోతున్నాడు నిఖిల్. మొత్తానికి సోనియాని ఇరికిచ్చడమే మొత్తం దేనిలో అయినా. సో, లైవ్‌లో అదంతా జరిగింది గదా! మొత్తానికి వీళ్ళు సెట్ అయిపోతారు. ఈ డిస్కషన్ వచ్చేటప్పటికి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎపిసోడ్‌లో సోఫాలో ముగ్గురు కూర్చొనుంటారు. ఎవరు సోనియా, పృథ్వీ అండ్ నిఖిల్. చెప్తా ఉంటది. మనం టాస్క్‌లో ఏ విషయం వచ్చినా ముగ్గురం కలిసి డెసిషన్ తీసుకున్నాము. ఎవరు ఇగ్నోర్ చేయలేదు కదా! అండ్ ఎప్పుడు అటాక్ చేసినా అందరూ అరిచారు. సోనియా కూడా మా మీదకొచ్చింది. సోనియా కూడా మమ్మల్ని కొట్టి చూడు ఎలా చేసిందో అది ఇది అని చెప్పారు. అలా చెప్పినప్పుడు తెలీదా నేను ఆ గేమ్ ఆడాను. నా గేమ్ ఆడాను కాబట్టే వాళ్ళకలా అయిందని వాళ్ళు చెప్తున్నారు. ఆ మాత్రం తెలియట్లేదా అని సోనియా క్వెషన్ చేస్తుంది నిఖిల్‌తో. నేను మీ ఇద్దరిని వాడుకున్నాను వాళ్ళంటున్నారు అంటే, వాళ్ళంటున్నారులా నిజం మనకు తెలుసు కదా! అన్నట్టు నిఖిల్ అంటున్నాడు. ఇటు చెప్పే ఇటు, అటు చెప్పే అటు. నిఖిల్ ఎప్పుడో బాగా బుక్ అవుతాడు. ప్రస్తుతానికైతే
హైలో ఏంటి స్టాప్‌లోనే ఉన్నాడు. కానీ ఎప్పుడో ఒక పాయింట్ అన్నా దొరుకుతది. మరీ తను సేఫ్ గేమరు అంతే దొరికేలాగా ఆ టైం కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు యష్మితో కొట్లాడేటప్పుడు ఆమె దీనివల్ల నీ వల్లే అంత వైలెన్స్ అయింది అని వీళ్ళన్నప్పుడు ఆమె చెప్పిందంట ఒక పాయింట్. ఆ వైలెన్స్ అంటే నాకసలు ఇష్టం ఉండదని చెప్పిందంట. వీళ్ళిక్కడ అటువైపు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కదా! ఇటు వీళ్ళు బ్యాచ్ కూర్చున్నారు. విష్ణుప్రియ బ్యాచ్‌లో ఈసారి ప్రేరణ అండ్ ఆల్సో యష్మి అండ్ నబీలు వీళ్ళు కూడా యాడ్ అయ్యి ఉన్నారు. నైనిక అండ్ వీళ్ళ మాట్లాడుకుంటూ వైలెన్స్ వద్దంటే మేమందరం షాక్ అయ్యాం అసల. ఆ రోజు ఫోటో టాస్క్‌లో అసలు వైలెన్స్‌కి తావే లేదు. కానీ వైలెన్స్ వద్దు అని నేనన్నందుకు ఏ నిఖిల్‌ని ఘోరంగా తిట్టింది. ఘోరంగా తిట్టి వైలెన్స్ కేసు మీ ఇంత పారామీటర్ ఉందని మీరెలా అంటారు? అసలక్కడ ఆడుకోవాలి గదా! ఆ మాత్రం కొట్టుకోకపోతే ఎలాగా? అది ఇది అని అనిందంట. ఎవరు? సోనియా. సో, ఆమె వైలెన్స్ ఒద్దు అంటం వీళ్ళకి ఆశ్చర్యమేసింది. అది నిజమే. ఏమన్నా అందితే కళ్ళు అందితే ఉంటది కదా! అందితే జుట్టు అందకపోతే కాలు అన్నట్టు. సోనియా ఎప్పుడు అలాంటి మాటలే మాట్లాడుతుంది. ఆ టైంలో మీరు వైలెన్స్ ఎందుకు వద్దంటున్నారో ఒకసారి బుక్‌లో చూసి చదువుకోండి అని చెప్పిందంట విష్ణుప్రియ అంటది. అందరిని రూల్స్ చదువుకోమంటది. ఏ టాస్క్ వచ్చినా గూడా ప్రతిదానికి రూల్స్ రూల్స్ అంటుంటది అంటే నబీల్ నాకు నచ్చదు నేను చదువుకోవడమే వచ్చిన అని చెప్తాను నన్నడిగితే అని చెప్తున్నాడు నబీల్. ఇక్కడ సోనియా గురించి బ్యాక్ బిచ్చింగ్ మొదలెట్టారు. ఏంటంటే రోజుకి ఒక్కోళ్ళకి ఒక్కో పాయింట్ చెప్తుంది. నేనేమో నా మాటలు అంటే విష్ణుప్రియ చెప్తుంది. నా మాటలు హట్టింగ్‌గా ఉంటాయంటే అది మార్చుకోవాలంట నేను. నైనికాకేమో ఏదో మార్చుకోమని చెప్తదంట నైనికకి. అండ్ నబీల్‌కేమో నువ్వు గార్డియన్ కాదు. నువ్వెందుకు చెప్తున్నావు మాకని మొన్న టాస్క్‌లో ఉంది ఆ విషయం. ఏదో ఒకటి మార్చుకోమని చెప్తా ఉంటది. అసలు ఆ పాయింట్లు ఆమెకు కనిపించవా ఏంటి అని డిస్కస్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఇటు ప్రేరణ కూడా చెప్తుంది. నాకు కొన్ని చిన్న ఫీలింగ్ వచ్చి మనకంట గురించి అదే ఆ విషయం జరిగింది కదా కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి యష్మి ఇలా హగ్ ఇవ్వడం వల్ల హగ్ అంటే హగ్ కాదు. ఆమె హార్ట్ బ్రేక్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి హగ్ ఇవ్వడం వల్ల ఆమె కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయిందనే వీడియో ఉంది కదా! వీడియో ప్లే చేసి చూపిస్తే మనకంట వచ్చి నేను నిన్నేం చేయలేదు. సారీ నీకు కొంచెం స్పేస్ ఇచ్చి ఉండాల్సింది. నిన్ను డిస్కంఫర్ట్ చేసుంటే సారీ అది ఇది అని చెప్తుంటే ఆ విషయాన్ని నిఖిల్‌తో షేర్ చేసుకుంటది ప్రేరణ. ఇంతలోకి సోనియా వచ్చిద్దంట. సోనియా వస్తే సోనియాకి కూడా చెప్తాడంట నిఖిల్. అది ప్రేరణ ఎవరికి యష్మికి నచ్చల. కాకపోతే అదే టైంలో వచ్చింది కాబట్టి షేర్ చేసుకుంది. అండ్ దాని మీద కొన్ని సలహాలు ఇచ్చిందంట సోనియా. సో, లైవ్‌లో చూసాం మనం యాక్చువల్‌గా ఇక్కడ కట్ చేశారు. అది ప్రేరణ చెప్పుకుంటే నాకు కూడా ఇచ్చింది సలహాలు ఆ విషయంలో అని చెప్తూ ఉంటది. విష్ణుప్రియ వచ్చేసి ఇటు నిఖిల్‌కి ఒక పవర్ వచ్చింది కదా! నామినేషన్స్ నుంచి ఒకళ్ళని సేవ్ చేయాలని ఆ టైంలో నేను ఎందుకో అనిపించింది నాకు. మళ్ళీ ఈమెకే ఇచ్చేస్తాడు సోనియాకి అని అనుకుంటా ఉన్నాను మనసులో. ఇంతలోకి నిశ్చల్ ఒక డెసిషన్ అన్నా కరెక్ట్‌గా తీసుకున్నాడు నైనికకి ఇచ్చి అని చెప్తుంది విష్ణుప్రియ. ఇక్కడ కొన్ని నిఖిల్, పృథ్వీతో మాట్లాడే సోనియా ఎలా ఉంటదంటే జనాలకు అర్థం కావాలన్నట్టు మాట్లాడుతుంటది. నేనే కరెక్ట్ నా పాయింట్‌లో. యష్మి మాట్లాడినవన్నీ తప్పు. నేను గేమ్ ఆడానని అందరికీ తెలుసు. ఆమె ఎప్పుడు ఒక టాస్క్ కూడా గెలవలేదు. ఒక గేమ్ కూడా గెలవలేదు. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేనే గెలిచాను. నేనే ఆడాను అన్నట్టు చెప్పుకుంటా ఉంటది. ఎందుకంటే బయట జనాలకు ప్రొజెక్ట్ అవ్వాలి ఈ విషయం అన్నట్టు నాకనిపించింది. ఇక్కడ నైట్ అవుతది గదా! ఈ పృథ్వీ విష్ణుప్రియ ఎదురు బెడ్‌లో ఉంటాడు. ఇటు పక్కన సీత బెడ్ తెలిసిందే గదా! అయితే సీత మిమిక్ చేస్తా ఉంటది. ఏంటంటే పృథ్వీ పృథ్వీని చూస్తూ రోజు విష్ణుప్రియ ఏం చేస్తదనేది. లేచి ఇలా బెడ్ మీద నుంచి ఇలా చూస్తదంట. దుప్పట్లో ఏసేసుకొని తొంగి తొంగి చూస్తదంట దొంగతనంగా. తర్వాత అవన్నీ యాక్ట్ చేసి చూపిస్తా ఉంటది సీత. అండ్ వీళ్ళందరూ నవ్వుకుంటా ఉంటారు. అబ్బా! ఇక్కడ విష్ణుప్రియ నవ్వుతది. చాలా ఇరిటేటింగ్ అసలు చచ్చిపోవడమే ఇంకా నవ్వు గనక మనం స్పీకర్‌లో పెట్టుకొని విన్నామంటే, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని విన్నామంటే, ఆ తర్వాత సీత ఎళ్లి మొన్న రెడ్ రోజ్ వచ్చినప్పుడు చేసావు జూడు అని చెప్పి అది కూడా ఎగిరి ఎగిరి గెంతులేసింది మొత్తం చూపిస్తా ఉంటది. అండ్ ఇక్కడ ఇతను కూడా ఎంజాయ్ చేస్తాడు ఎవరు పృథ్వీ. అండ్ సోనియా నాకెందుకులే అన్నట్టు బెడ్ సర్దుకొని పడుకొని ఒక చిన్న నవ్వు నవ్వుతున్నట్టు చూపిస్తాడు. వాళ్ళది పెద్ద అటాచ్ అయితే లేదు ఈ సీజన్‌లో. కాకపోతే ఏదో నడుస్తుందని చెప్పాలంతే. విష్ణుప్రియ అండ్ ఇటువైపు నిఖిల్ వచ్చేసి సోనియా అలిగి కూర్చుంటది. ఎదురెదురు ఉంటారు. సారీ చెప్తాడు. చెప్పి అవును పృథ్వీతో అన్నదానికి నేను గిల్ట్ తీసుకుంటున్నాను అంటాడు. పృథ్వీతో ఏమంటాడంటే అదే యష్మితో ఇలా అంటది కదా! నువ్వు ఎప్పుడు నిఖిల్‌ని అండ్ పృథ్వీని చూస్తా ఉంటావని. సో, అలా అంటావు సోనియా కరెక్ట్ కాదురా! అది బయటికెళ్తే మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? అది బ్యాడ్ వేలో ఎళ్తది కదా! సోనియా రాంగ్ చేసింది అన్నట్టు పృథ్వీతో చెప్తాడు. ఆ పృథ్వీ వచ్చేసి సోనియాకి చెప్పేస్తాడు. సోనియా అదే అంటా ఉంటది. నువ్వు ఆహ్, నేనొక్క మాట అంటే నీకది తప్పొచ్చేసింది. ఆమె నన్ను తిట్టింది. నేనేం గేమ్ ఆడలేదంది. అండ్ ఆల్సో మిమ్మల్నందరిని అడ్డు పెట్టుకొని ఆడానంది. ఇవన్నీ తప్పులు గాదు. నేను జస్ట్ ఒక్క మాట అంటే నీకది కరెక్ట్ అయిపోయింది అని జెప్పి సోనియా అంటదనమాట. ఇక్కడ సోనియా అంటది టుడే నువ్వెలా ఉన్నావో నాకలాగా ఓకే. నువ్వలానే నచ్చావు వదిలేసేయి. నువ్వు ఏ పాయింట్ మీద ఉన్నావో దాని మీద స్టిక్ ఆన్ అయ్యుండు. నాకు కాపోతే నువ్వివాళ నా హార్ట్ అయితే బ్రేక్ చేసావురా! అని చెప్తా ఉంటే నిఖిల్ లుక్ చూడాలి. అవునా!
అయితే ఎవడికేంటి అన్నట్టు చూసాడు. చేసినయన్ని చేసి పక్కనోళ్ళు ఒక పాయింట్ అనకూడదా అన్నట్టు ఒక లుక్ అయితే పడేసాడు. ఇదొక లెసన్ లాగా తీసుకుంటాను. అంటే నీ గురించి. నువ్విలా చేసావు కదా! ఇంక నిన్ను నమ్మకూడదు అన్నట్టుగా క్లియర్‌గా ఒక నైస్ వేలో చెప్పింది. ఈ విష్ణుప్రియ, నయనిక లోపల నిద్రపోతూ ఉంటారు బెడ్స్ దగ్గర. అక్కడ పృథ్వీ ఉంటే పృథ్వీని అడుగుతారు ఆళ్ళిద్దరి మధ్యలో గొడవ అయిందా అంటే లైట్‌గా అని చెప్పి పృథ్వీ వెళ్ళిపోతాడు. ఇక్కడ సోనియా అక్క మాట్లాడే మాటలు నాకైతే బయటకొచ్చాక మాట్లాడాలేమో ఇలాంటియి అనిపిస్తుంది. ఎందుకంటే బయటకొచ్చేసాక కూడా ఇవే అంటది చూస్తా ఉండండి. 'బిగ్ బాస్ ఈజ్ ఎ లైఫ్ లెసన్' అంటది ఆమెకి. ఇక్కడ యాక్చువల్‌గా నా గురించి నేను ప్రొజెక్ట్ చేసుకోవడానికొచ్చా. గేమ్ ప్లాన్ అంటూ నాది ఏమీ లేదు. నాలో ఫ్లాస్ ఏమున్నాయో అంటే ఏమంటారు డ్రా డ్రాబ్యాక్స్ నాలో లోటుపాట్లు ఏమున్నాయో నాకు తెలుసు. సో, నేను వాటిని సరిదిద్దుకుంటాను. ఇప్పటి వరకు నాకు నేనులానే ఉన్నాను అనే పాయింట్ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని పాపం చెప్పేస్తుంది. ఏదో ఎండింగ్ స్పీచ్ లాగా ఉంది నాకైతే. ఇంక ఎళ్ళిపోతుంది కదా పాపం ఎండింగ్ స్పీచ్ ఇచ్చేస్తున్నట్టుగా అనిపించింది. ఈ విధంగా క్లాస్ అయితే పీకుతా ఉంటది. అక్కడ నిఖిల్ కూర్చొని ఉంటాడు. ఇంతలో పృథ్వీ కూడా జాయిన్ అవుతాడు కదా! ఇదైతే నాకు ఫ్రెండ్స్‌కి ఇచ్చే సెండ్ ఆఫ్ లాగే అనిపించింది. మీకోటి అర్థమైందా? సోనియాకి నిఖిల్ చెప్పిన పాయింట్ వచ్చి చెప్పేసాడు అంటే పృథ్వీ సోనియాని ఎంత నమ్ముతున్నాడో ఆలోచించండి. ఇందాక మనం లైవ్‌లో కూడా చూసాం. వాళ్ళిద్దరూ క్లాన్ సెపరేషన్ అప్పుడు కూడా అసలు ఏంటో సోనియా ఈ ఈ పృథ్వీ పాపం గేమ్ ఇంత బాగా ఆడుతున్నాడు. అయినా కలిసి రాకపోవడానికి కారణం సోనియానే. అది ఎవరు ఎలా చెప్తారో తెలీదు పృథ్వీకి. సోనియా ఎలిమినేట్ అయిపోయేటప్పుడు మాత్రం అర్థమవుతది. అప్పుడు ఏమన్నా పికప్ చేసుకుంటాడేమో గేమ్ చూడాలి. ఇంతలోకి అండ్ మార్నింగ్ అవుతది. సాంగ్ వస్తది. 'దోచేస్తా దోచేస్తా' అనే సాంగ్ వస్తది. డాన్స్ ఏస్తారు బాగా. ఇక్కడ ఎదురు కిచెన్‌లో నిఖిల్ పని చేస్తుంటాడు. అదే ఇక్కడ ఎదురుగా సోఫాలో అంటే కొంచెం దూరం ఉంటది కదా హాల్‌లో. అక్కడేమో విష్ణుప్రియ అండ్ ఎవరు పృథ్వీ కూర్చొని ఉంటారు. హ్మ్. అసలు ఓపెన్‌గా మాట్లాడుకుంటుంటారు నిఖిల్ గురించి. 'నైనికాకి ఎందుకు ఇచ్చావు' అని నేను అడిగాను. నిఖిల్‌ని. తను చాలా లోలో ఉంది. మెంటల్లీ వీక్‌గా ఉంది. తనకిస్తే పుషప్ అవుతది. అందుకే ఇచ్చాను అన్నట్టుగా చెప్పాడు నాతో అంటే వాళ్ళు నవ్వుకుంటూ ఎవరు విష్ణుప్రియ అంటది, పాపం తనకేమో అలా చెప్పలేదు. ఒక్కోళ్ళకి ఒక్కోలా చెప్తున్నాడు నిఖిల్ అంటే, "ఆ! అంతే వాడు." పృథ్వీ చెప్తున్నాడు. "అంతే వాడు అసలు వాడి మాటలు నమ్మకూడదు. నీకో మాట చెప్తున్నాడు. నాకో మాట చెప్తున్నాడు." అండ్ ఇటువైపు పృథ్వీ నారద అని బిరుదు కూడా ఇచ్చేసాడు నిఖిల్‌కి. అండ్ నిన్న సోనియాతో కూడా అదే గొడవ. అక్కడికొచ్చి యష్మితో ఒక మాట మాట్లాడాడు. ఇటు సోనియాతో మాట్లాడాడు. ఈడు మాతో ఒక మాట మాట్లాడాడు. ముగ్గురు కలిసి ఒక పాయింట్‌లో ఆగినప్పుడు అక్కడ స్టక్ అయిపోయాడు ఇంకా అడిగేసరికి అని చెప్తున్నాడు. మొత్తానికి ఈ నిఖిల్ గేమ్ ఎక్స్‌పోజ్ చేసేసాడు ఈ పృథ్వీ. చేయడమే కాకుండా ఇక ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. నిఖిల్ నిఖిల్ సేఫ్ ప్లేస్‌కి ఒక గేట్ పడినట్టుగా అయిపోయింది. ఇక్కడ బెడ్‌రూమ్‌లో ఇక్కడ రొమాన్స్ జరుగుతా ఉంటది. ఏంటంటే అదే రొమాన్స్ అంటే నా ఉద్దేశం విష్ణుప్రియను పృథ్వీ ఎదురెదురుగా పడుకొని ఉంటారు. అంటే ఫేస్ చూసుకునేలాగా. సో వీళ్ళిటు ఎదురు నయనిక అండ్ నిఖిల్ సీతను నిఖిల్ పాట పాడుతుంటారు. కన్నుల్లోని రూపమే ఎందుకంటే వాళ్ళు ఎదురెదురు చూసుకుంటా ఉంటారు కదా! ఐయామ్ విత్ యూ. ఐయామ్ ఓన్లీ విత్ యూ అంటది విష్ణుప్రియ. నిఖిల్ కూడా దానికి కాంట్రాస్ట్‌గా ఐయామ్ విత్ యూ వెన్ షీ ఈస్ నాట్ విత్ యూ షీ ఈస్ మోర్ విత్ యూ. ఏదో వాళ్ళకి నచ్చినయి కొంచెం ఎంకరేజ్ చేయడానికి చేస్తా ఉంటారు. పాటలు అవి పాడడం. ఇక్కడ బిగ్ బాస్ టాస్క్ మొదలెట్టేస్తాడు. అదే ఇందాక చూసాం కదా! లైవ్ అప్డేట్స్ కూడా చెప్పుకున్నాం. సేమ్ అదే. ఏంటంటే బిగ్ బాస్ టాస్క్ ఏంటంటే కంటెస్టెంట్ సారీ ఈ 2 క్లాన్స్ ఉన్నాయి ఇక్కడ. కాంతార అండ్ శక్తి. శక్తి టీమ్‌కి ఆల్రెడీ లీడర్ ఉన్నాడు చీఫ్. నిఖిల్. సో, ఇటు టీమ్‌కి చీఫ్ లేడు కాబట్టి చీఫ్‌ని ఎంచుకునే సమయం ఆసన్నమైందంటాడు. సో, నిఖిల్ మినహా మిగతా కంటెస్టెంట్ ఫేస్‌లతో అక్కడ కుండలో పెట్టుంచుతారు. ఒక హ్యామర్ ఉంటది. సో, నిఖిల్ వెంటనే వచ్చి ఆ హ్యామర్‌తో ఎవరు చీఫ్ అవ్వకూడదు వాళ్ళ మీద బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి వెంటనే ఆ బ్రేక్ చేసిన అతను ఔట్ అయిపోతాడు. సో, తప్పుకున్న సభ్యుడవుతాడు. సో, రేస్ నుంచి తప్పుకున్న సభ్యుడు అండ్ నిఖిల్. మళ్ళీ బజర్ మోగాక ఆళ్ళిద్దరిలో ఎవరు ముందుగా వచ్చి ఆ హ్యామర్ పట్టుకుంటే వాళ్ళు మళ్ళీ బ్రేక్ చేయడానికి అవకాశం దక్కుతుంది అన్నట్టుగా చెప్తాడు. అండ్ ఈ హ్యామర్‌ని పాస్ చేయొచ్చు కూడా. ఎవరికన్నా ఇవ్వచ్చు కూడా. ఆ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. నిఖిల్ వచ్చేసి ఆదిత్య అన్న. ఇక్కడ కొంచెం కట్ చేశారు. ఇందాక లైవ్ కాబట్టి అక్కడ ఇంకా బాగా క్లారిటీగా చెప్పారు. మీరు ఎవరైనా చూడకపోతే దీని ముందు ఎపిసోడే చూడండి కొంచెం. ఏం చెప్తాడంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవు మీకు. ఎందుకంటే దోస టాపిక్ మీ ఎదురే జరిగింది. అప్పుడు కిచెన్‌లో మీరు ఉన్నారు. ప్రేరణ అండ్ మణికంఠ అండ్ విష్ణుప్రియతో పాటు ఏం జరిగిందో మీరు చూసారు. కానీ మీరు స్టాండ్ తీసుకోలేదు. అందుకే మీకు లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవనిపించింది. సో, చీఫ్‌గా అవ్వాలంటే ముందు లీడర్‌గా మంచి క్వాలిటీస్ ఉండాలన్నట్టు చెప్తాడు. దీనికి ఆదిత్య కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటాడు. బాబు నేను అక్కడే ఉన్నాను. కాకపోతే ఏంటంటే నేను ఏదో వేరే లోకంలో ఉంటాను.
పక్కన ఉన్నాయని వినాలని లేదు కదా! నేనేం వినిపించుకోలేదు. కాకపోతే వాళ్ళు కొంచెం ఆ పెయిన్‌లో ఉన్నప్పుడు నేను ప్రేరణ దగ్గరికెళ్ళి మాట్లాడాను. విష్ణుప్రియ దగ్గరికెళ్ళి కన్సోల్ చేశాను. అన్నీ చేశాను అని ఆదిత్య చెప్తాడు. ఆయన బ్రేక్ చేసేస్తాడు కాబట్టి అయిపోద్ది. ఇక వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ అనగానే అందరూ షాక్ అవుతారు. దాని ఉద్దేశ్యం బాగా బజర్ సడెన్‌గా వస్తది. అప్పటికప్పుడు రాదు, వెంటనే రాదని వాళ్ళ ఉద్దేశం. అంటే అందరూ అలర్ట్‌గా ఉండాలి. ఇటువైపు ఇక గ్రూపు తెలిసిందే కదా! స్కామ్‌లన్నీ జరుగుతుంటాయి. నైనిక ఒకవేళ నా ఫోటో గనక పోతే నా గ్రూప్‌లో, నా క్లాన్‌లో వాళ్ళందరిని సపోర్ట్ చేస్తానంటది. ఇక్కడ ఎవరు యష్మి టార్గెట్ మనీ ఆపరేషన్ మనీ ఇంట్లో. సో, నాకు మాత్రం మనీ అవ్వడానికి వీల్లేదు సేమిరా అంటది. కానీ నబీల్ గూడా నాకొస్తే ప్రాణాకిస్తానని ఏవో కొన్ని చెప్తుంటాడు లైవ్‌లో చూసాం మనం. నిఖిల్‌తో అంటుంటాడు మరి నువ్వు పగలగొట్టు నా ఫోటో నీ సంగతి చెప్తానంటుంటాడు. ఆ! చూద్దాం నేనే ఏస్తాను అన్నట్టుగా మాట్లాడతాడు నిఖిల్. ఆదిత్య పట్టుదలని విక్రమార్కుడిలాగా ఆడ కూర్చొనుంటే మీరు మీరు లోపలికెళ్ళి కూర్చోవాలి. అక్కడ ఎదురుగా కూర్చోకూడదని వార్నింగ్ ఇస్తాడు. సో, లోపలికెళ్ళి లేచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనకంట స్కెచ్ గీసేస్తాడు. ఓం అన్నయ్య గనక వస్తే నబీల్‌కి ఇచ్చేస్తాడు ఖచ్చితంగా. అంటే నబీల్ ఎవరికేస్తాడు? మేబీ అపోజిట్ టీమ్‌లో వాళ్ళకేస్తాడు. ఆ క్లాన్‌లో వాళ్ళకేస్తాడు. ఇటువైపు వచ్చేసి నిఖిల్‌కొస్తే గనక సోనియాకిస్తాడు. అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు సీతకి. పెద్దేదో ఈయన పెద్ద మొత్తం మ్యాప్ గీసి చెప్తున్నట్టు. మనం నబీల్‌కి గనక ఇచ్చామంటే ఖచ్చితంగా నబీల్ టార్గెట్ ఎవరు? సోనియా అవుతాడు. సో, మనం నబీల్‌కి ఇవ్వడం ఓకే. పర్వాలేదు అన్నట్టు అంటుంటాడు. ఇంతలోకి ఆదిత్య అక్కడే తిరుగుతా ఉంటాడు కదా! హ్యామర్ పట్టేస్తాడు. ఇక్కడ ఆదిత్య ఫూలిష్ అంటే ఆయన కూడా అనుకోలేదులెండి. ఈ క్లాన్‌కి చీఫ్ ఎవరో ఎంచుకోవాలి సమయం వచ్చింది అన్నప్పుడు ఈ క్లాన్‌కే చీఫ్ అవుతాడని ఆదిత్య అనుకోని పృథ్వీలో చాలా చేంజ్ చూసాను. మా క్లాన్‌కి కూడా చీఫ్ కావాలి. కొంచెం అలాంటి స్ట్రాంగ్ పర్సన్ అయితే బావుంటదని చెప్పి పృథ్వీకి తీసుకెళ్ళిస్తాడు. సో, పృథ్వీకి మొదలెడతాడు. మనకంట తెలిసిందే గదా! చాలా గెస్ చేసే విధంగానే ఇవన్నీ నడిచినియి. అయితే ఎందుకు అని అడిగితే ఫిజికల్‌గా, మెంటల్‌గా వీక్ ఎప్పుడు చెప్పేదే అంటాడు. మనకంట అంటాడు ఫిజికల్‌గా వీక్ అయినంత మాత్రాన మెంటల్‌గా వీక్ అయినట్టు కాదు బాబు అంటుంటాడు. అయన్నీ ఎప్పుడు నడిచాయో బాబు నేను పగలగొట్టేస్తున్నా అని చెప్పి పగలగొట్టేస్తాడు. ఆదిత్య గారు ఈ గేమ్‌లో చూయించిన ఎఫర్ట్ చూస్తే నవ్వొచ్చేస్తుంది. అంత ఇదిగా పొజిషన్‌లో నుంచొనుంటాడు. సో, ఈయన నుంచొనుంటే నిఖిల్‌కి దక్కుతది ఈసారి హ్యామరు. నిఖిల్ ఏం చేస్తాడంటే సీతకిస్తాడు. సీతను కూల్ డౌన్ చేయాలి కదా! రెడ్ ఎగ్ ఇవ్వలేదు కాబట్టి. లేదంటే సోనియాకి ఇచ్చేవాడు ఫస్టు. యష్మి నీ గేమ్ ఆల్రెడీ చూసాను కాబట్టి అని చెప్పి యష్మిని పగలగొట్టేస్తది సీత. మనకంటే ఈడకొచ్చి అన్న బాగా ఆడావన్నా ఆదిత్యని కదిలిస్తాడు. అరే మీరెప్పుడు చూస్తారో అప్పుడు నేను ఆడినట్టారా అంటే, లేదు నీ జీల్ కనిపిస్తుందన్న నీలో అంటాడు. అంటే లేదు లేరా నేను బానే ఆడుతున్నానంటే, కొంచెం స్లో అవ్వన్నా ఏం పర్వాలేదు అన్నట్టు అంటుంటాడు. ఇక్కడ అందరూ డిస్కషన్‌లు పెట్టుకొని ఉంటారు. లేడీస్ అందరూ ఒకళ్ళకి ఎవరికి మన సోని అక్కకి ఇక్కడ నిఖిల్‌ని అడుగుతా ఉంటది సోనియా. ఏది బెటర్ మనం ఇవ్వడమే తీసుకోవడమే హ్యామర్ బెటరా? అంటే అంతే గదా! వాళ్ళ గ్రూప్‌లో అందరూ అయిపోయాక మన అది గూడా బాధే. ఎందుకంటే లాస్ట్‌లో మనమే మిగులుతాం. మనలో మనం కొట్టుకు చావాలి అన్నట్టు నిఖిల్ చెప్తా ఉంటాడు. ఇంకోటి నాకు సోనియాకి లాజిక్‌నెస్ లేదనిపిస్తది. ఏదో గుడ్డెద్దులాగా ఏదో మాట్లాడేయడమే, నోరేసుకొని పక్కనోడి మీద ఎలా మూయించాలన్నది మాత్రం తెలుసు. అంతకు మించి లాజిక్‌గా గేమ్ ఆడడం అలాంటివి కొన్ని ట్రిక్స్ ఉంటాయి గదా! అలాంటివి ఏవి తెలీవు సోనియాకి. డోర్ దగ్గర అందరూ కొట్టుకుంటారు. బజర్ మోగాక మణికంఠ, నిఖిల్ ఎందుకంటే మణికంఠ కూడా ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి అదేంటి హ్యామర్ పట్టుకోవాలని. ఆదిత్య అందరూ కొట్టుకుంటున్నారు. నిఖిల్‌ని పంపించాలని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పృథ్వీ వాళ్ళ క్లాన్‌కొస్తే కొంచెం ఇదవుతది. స్ట్రాంగ్‌నెస్ అవుతదని నిఖిల్‌ని పంపిస్తాడు. కానీ పృథ్వీ ఎలా వస్తాడు? వీళ్ళు నిఖిల్ పంపిస్తే నిఖిల్ ఏమి పృథ్వీని కొట్టడు గదా! బ్రేక్ చేయడు గదా! ఇక్కడ మనకంట అంటాడు, "ఏంటి అది పిచ్చి పిచ్చిగా చేసావు? నిఖిల్‌ని ఎందుకు పంపించావు? ఇక్కడ గేమ్ అంతా అతని చేతిలోనే ఉంటే" అని ఆర్గ్యూ చేసుకుంటూ, "నా స్ట్రాటజీ నాకుంటది. నా ఆలోచన నాకుంటదని" యష్మి చెప్తది. కానీ ఈ సిట్యుయేషన్ కాదు. నెక్స్ట్ సిట్యుయేషన్‌లో రియలైజ్ అవుతది యష్మి. నిఖిల్ తీసుకెళ్ళి సోనియాకి ఇస్తాడు. తెలిసిందే కదా! మనకంట కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాడు. నాకు తెలిసి ఇలా జరుగుతదని అన్నట్టు. ఇంకా సోనియా తీసుకెళ్ళి నబీల్‌కేస్తది. అబ్బా! చాటభారతం చెప్తుంది. నేను ఆల్రెడీ క్రితం ఎపిసోడ్‌లో కూడా చెప్పాను నేను లైవ్‌లో. చాలా జరుగుతుంది. నీకు డెసిషన్ మేకింగ్ లేదు. ఇండివిడ్యువల్ ప్లే లేదు. ఒకళ్ళ పైన నీ నీ మీద స్టాండ్ తీసుకునే వాళ్ళ తరపున నువ్వు మాట్లాడలేదు ఇంతవరకు. ఏదేదో చెప్తది. అసలు ఏవైతే పాయింట్స్ తనకి సూటబుల్ అవుతాయో అవే తన గురించి తాను చెప్తున్నట్టు అనిపిస్తుంది. గ్రూప్ గేమ్ ఆడాలా అంటది. ఫైనల్‌గా గ్రూప్ గేమ్ ఆడే ఆమె చెప్తుంది. నీకు ఇండివిడ్యువల్ ప్లే లేదని ఇతనికి. ఆల్రెడీ నన్ను నామినేషన్స్ అయిపోయాక నబీల్ అంటుంటాడు. నేను ఆమెని ఇక్కడ నుంచి నన్ను మిస్టర్ ఏంటి ఫెయిల్డ్ సంచాలక్ అనింది కదా! నేను మిస్ గ్రూప్ గేమర్ అని పిలుస్తాను అని చెప్పి. అంత గ్రూప్ గేమర్‌గా ఉన్న ఈమె ఇలాంటి క్వెషన్స్ నబీల్ వేస్తే అసలు ఏంటి బయట ఎలా ప్రొజెక్ట్ అవుతది అనుకుంటుంది. సోనియా చేసే తప్పులే అవి. ఏదో నబీల్ గురించి ఉన్న పాయింట్లు ఏవో లేకపోయినా వెతికి ఉన్న పాయింట్లు ఏవో చెప్పాలి. అంతేగాని అసలు నబీల్‌కి సూట్ అవ్వని పాయింట్లు చెప్తే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అని నా పాయింట్. లీడర్‌షిప్ కూడా క్వాలిటీస్ కూడా లేవు.
నువ్వెప్పుడు నిన్ను సపోర్ట్ చేస్తున్నోళ్ళని కిందకి దించి చూస్తున్నావు అన్నట్టు చెప్పి నామినేట్ ఓపెన్ అప్ కూడా నువ్వు ఎప్పుడు కావు అన్నట్టుగా అంటే అందరిని పేరు పేరుని అడుక్కుంటూ వెళ్తాడు నబీల్. నీతో ఓపెన్ అప్ అయి ఉన్నానా, నీతో ఓపెన్ అప్ అయి ఉన్నానా అని అందరూ ఎస్ ఎస్ అంటారు. సూపర్ నబీల్ ఇక్కడ అసలు అక్కడితోనే నోరు మించేలాగా అందరిని అడుగుతాడు. నాకు మనుషుల పైన క్లారిటీ ఉందో లేదో నీకెలా తెలుసు, నేను అందరితో ఓపెన్ అప్ అయి ఉన్నాను, నేను అస్సలు ఒప్పుకోను, ఇది నువ్వు నాకు ఫేక్ అనిపిస్తున్నావు, ఏది పడితే అది ఎలా చెప్తావో అని అడుగుతున్నాడు నబీల్. అయితే ఇటువైపు నిఖిల్ అడుగుతుంటాడు, అదే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే నైనికాని తీసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ ఉంది కదా తీసేయచ్చు, లేదంటే ప్రేరణ వీళ్ళందరిలో ఎవరో ఒకరు తీసేయచ్చు, కానీ నబీల్ ఎందుకు తీసారంటే నాకు ఆ ఫైట్ కావాలి, ఆ బ్యాటిల్ కావాలని చెప్పింది. అమ్మ గొలవల కొన్ని రోజుల్లో తీరిపోద్దమ్మా, ఎందుకంటే నువ్వు ఆ ఫైట్ బయట చేస్తున్నావు ఆల్రెడీ ఓటింగ్లో, ఆల్రెడీ నువ్వు డౌన్లో ఉన్నావు, పాపం అది సోనియాకి అర్థం కావట్లేదు. అండ్ ఇటువైపు వచ్చేసరికి నిఖిల్, నీకు ముందే ఉందా నబీల్ పేరు, సరే కానీ అయితే అన్నట్టుగా అంటుంటాడు. యాక్చువల్గా నబీల్ ఇక్కడ ఎవరినో అనుకున్నాడు, సోనియా మేబీ ఈ లేడీస్లో ఒకరిని లేపేస్తా అనుకున్నాడు. యష్మిని అనుకుంటున్నాడా ఏంటి, యష్మి ఆల్రెడీ వెళ్ళిపోయింది, మరి ప్రేరణ అనుకున్నాడు అనుకుంటా నా ఉద్దేశంలో. మేబీ అది జరగపోయేటప్పటికి ఎందుకో క్వశ్చన్ చేస్తే నాకు ఐడియా ఉంది, నాకు క్లారిటీ ఉంది అన్నట్టు చెప్పింది ఏమో. అసలు ఇక్కడ అసలు యష్మి మైండ్ ఆలోచించండి, అసలు సూపర్ గేమర్. అసలు ఏం చెప్పిందంటే, యష్మి ఏం చెప్పిందంటే క్లియర్గా చెప్పుకుంటే, మన మన క్లాన్లో ఎవరైతే స్ట్రాంగ్గా చీఫ్ అవ్వాలనుకున్నామో వాళ్ళందరం మనం ఓడిపోయాం, అంటే అవుట్ అయిపోయాము. సో ఇప్పుడు అంటే మన హెడ్ పగల కొట్టేశారు, బ్రేక్ చేసేసారు కాబట్టి మనం గేమ్ బయటకు వచ్చేసాము. సో ఇక ప్రేరణ ఒక్కటి మిగిలింది. ప్రేరణ కనుక ఇప్పుడు చీఫ్కి సెలెక్ట్ అయినా మనకు అంత ఒరిగేది ఏమి ఉండదు, మన గ్రూప్ మెంబర్స్ మనకే ఉంటారు, ప్రేరణ కూడా మనకే ఉంటుంది, మనది వీక్ ఆల్రెడీ గ్రూపు. సో మనం ఏం చేద్దామంటే పక్క గ్రూప్లో స్ట్రాంగ్ కంటెంటర్కి పోటీ చేసినట్టుగా చేసి పక్క గ్రూప్లో స్ట్రాంగ్ కంటెండరు గెలిచేలాగా సపోర్ట్ చేద్దాం. సో ఆ స్ట్రాంగ్ కంటెండరు కాంతార గ్రూప్కి క్లాన్ అవుతారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ కంటెండర్ని మన గ్రూప్లోకి తెచ్చేసుకున్నట్టు అవుతుంది. సో మనకి స్ట్రాంగ్ కంటెండర్ క్లాన్ లీడర్గా అయినట్టు అవుతుంది అని అసలు సూపర్ స్ట్రాటజీ చెప్పింది ఇక్కడ. ఇక్కడ అదిరిపోయింది. అయితే సరే అని అందరూ దాన్ని ఫాలో అవుతారు. కానీ ఇక్కడ ప్రేరణ కొంచెం బొక్కబడింది. ఎప్పటినుంచో చీఫ్ అవ్వాలనుకుంది. కానీ గ్రూప్‌కి ఏది మంచిదంటే యష్మి చెప్పిందే క్లారిటీగా మంచిది. అలా అయితేనే కదా అది స్ట్రాంగ్ గ్రూప్ అయ్యేది. లేదంటే మళ్ళీ మనది స్ట్రాంగ్ కాదని గొడవలు రావడం, మళ్ళీ ఏమన్నా టాస్క్‌లు పెట్టే ప్రమాదం ఉండడం, అయన్నీ ఏమో తెలీదు గానీ యష్మి ప్లాన్‌తో అయితే మొత్తానికి బిగ్ బాస్‌కి ఏ పని లేకుండా సెటిల్ చేసి పడేసింది. బ్యాలెన్స్ చేసింది 2 గ్రూప్‌లు. ఇటువైపు వచ్చి సోనియా పృథ్వీతో మాట్లాడుతుంటది. వాళ్ళందరూ కలిసి నన్నేస్తారు. వీళ్ళిక్కడ గేమ్ స్ట్రాటజీ మాట్లాడుకుంటుంటే ఇక్కడ సోనియా ఫీలింగ్స్ అవి. ఈమె గురించి ఏమో చాలా టాప్ లెవెల్‌లో ఊహించుకుంటుంది. ఎందుకంటే నబీల్ నిన్ను నామినేట్ చేశాడు, బాగా స్ట్రాంగ్‌గా పోటీ ఇచ్చాడు అని బయట చర్చ జరుగుతా ఉంటే లోపలికొచ్చి వీళ్ళ గ్రూప్‌తో అంటా ఉంటది. నబీల్ ఆహ్, నన్నెవ్వరు చెయ్యట్లేదని హౌస్‌లో ఒక టాక్ ఉంది, నాతో ఎవరు పెట్టుకోలేరని చెప్పి. సో దాన్ని బ్రేక్ చేయడానికి ఒక హైప్ తెచ్చుకోవడానికి మాత్రమే నన్ను నామినేట్ చేశాడని నాకు అనిపిస్తుంది అని వాళ్ళ గ్రూప్‌తో చెప్పుకుంటుంది సోనియా. దాన్ని బట్టి ఏమైనా ఏ హై టాప్‌లో ఊహించుకుంటుందో సోనియా అవునామా ఆలోచించుకోవచ్చు. మేబీ ఎలిమినేషన్ అయితే గనక షాక్ అయ్యే ప్రమాదం గూడా ఉంది పాపం. ఇటువైపు పృథ్వీతో చెప్తా ఉంటది ఎవరో సోనియా మహాతల్లి. ఏంటంటే "నువ్వు యష్మితో పోయి చెప్పుకున్నావు, మన విషయాలు పోయి పక్క విషయాలకి ఎందుకు చెప్తావురా" అని చెప్తున్నాను నిఖిల్‌కి అన్నట్టుగా చెప్తుంది. ఏవైతే క్లాస్ పీకిందో అవన్నీ పృథ్వీకి చెప్తా ఉంటది. ఇలా అటు ఇటు ఇటు అటు ఎందుకు చెప్తావురా, నువ్వు ఒక గేమ్‌లో క్లారిటీ ఉండు అది ఇది అని చెప్పిందంట. అది పృథ్వీకి చెప్తుంది మళ్ళీ. ఇటు గ్రూప్ గేమ్ అని ఉంది గానీ నిఖిల్‌ని తోసేసి వీళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయిపోయారు. ఎవరు సోనియా అండ్ పృథ్వీ. దీనివల్ల పృథ్వీకి చాలా బ్యాడ్. అది పృథ్వీ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, ఎలిమినేట్ అయితే అర్థం చేసుకుంటాడో అని నాకు అనిపిస్తుంది. సో నబీల్ తెచ్చి ప్రేరణకు ఇద్దాం అనుకుంటున్నాడు కదా, లోపలికి వచ్చి సీత అడుగుతుంది నెక్స్ట్ ఎవరు అంటే, సీత సోనియా సోనియా అని అందరూ యునానిమస్గా ఒప్పుకున్నారు. సో నబీల్ మనలో ఎవరికి ఇచ్చినా సోనియాకి వెళ్ళి కొట్టాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ మళ్ళీ నిఖిల్ పట్టేస్తాడు హ్యామర్. ఇక్కడ తీసుకెళ్లి హ్యామర్ నైనికాకి ఇస్తాడు. నైనిక విష్ణుప్రియని చూసుకుంటా వెళ్తుంది. ఇదేంటి నన్ను చూసి విచిత్రంగా వస్తుంది అని తల ఊపుతూ ఉంటుంది. ఇంతలోకి విష్ణుప్రియ నెత్తి మీద కొట్టి నీకు ఎంతూజియాజం లేదు, నువ్వన్నదే ఇందాక నాకు ఇంకా టైం కావాలి, టైం వచ్చినప్పుడు చూసుకోవచ్చు అన్నట్టు చెప్పావు కదా, అందుకే చేశాను అన్నట్టుగా చెప్తుంది. వీళ్ళిద్దరూ నడిచెళ్తా ఉంటారు విష్ణుప్రియ అండ్ సీత. ఇదేంటి నైనిక ఇలా చేసింది, మనం ఏమనుకున్నాం లోపల, ఎవరికి హ్యామర్ వచ్చినా సోనియా కొడదాం అనుకున్నాం కదా అని మాట్లాడుకుంటూ నడుస్తారు. విష్ణు లోపలికి రాగానే అడుగుతుంది నైనిక, నీ డెసిషన్‌తో నేను హ్యాపీగా లేను. నేను అంటే సోనియా కంటే బెటర్ కాదంటావా నీ దృష్టిలో? అంటే నువ్వు బెటర్ కాదనేది కాదు సిట్యుయేషన్ ఇక్కడ. సోనియాని పక్క క్లాన్‌కెళ్ళిపోతుందని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందుకే నేను
ఏశాను అన్నట్టు చెప్తుంది. విషయంలో హ్యాపీ పక్కకెళ్ళడం, పక్కకెళ్ళకపోవడం వీళ్ళ లాస్ట్‌లో వీళ్ళ చేతుల్లోనే ఉంటది. అది వీళ్ళకి తెలీదు ప్రస్తుతానికి. ఆ విషయం చెప్తది. అండ్ విష్ణుప్రియ కన్విన్స్ అయ్యేలాగా నువ్వే కదా! నువ్వు ఇంకా టైం కావాలన్నావు. అది ఇది ఆ పాయింట్సే చెప్పాను. నువ్వు డిజర్వ్ కాదని చెప్పలేదు అంటది. అప్పుడు కన్విన్స్ అవుతది విష్ణుప్రియ. ఇక్కడ చిన్న రప్చర్ జరుగుతది. వీళ్ళు బయట కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. నేను ఐ గాట్ యువర్ పాయింట్ అబ్సల్యూట్‌లీ అన్నట్టు విష్ణుప్రియ చెప్తది. కానీ ఇంతలోకి ఇతనున్నాడు కదా! పృథ్వీ వచ్చేసి "నువ్వు బానే ఉన్నావా? పర్వాలేదా?" అన్నట్టు తన డెసిషన్ ఓకేనా నీకు అన్నట్టు మాట్లాడుతుంటాడు. "నువ్వు పుల్లలు పెట్టకు. మా ఈక్వేషన్స్ మాకున్నాయని" నైనిక అంటది. "నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావు? మేమిద్దరం మాట్లాడుకుంటాం." "నువ్వు చెప్పేది నా గురించే కదా!" అని నైనిక అంటది. "మేము మేము బానే ఉన్నాం ఫ్రెండ్స్‌గా. నువ్వు ఇంకా ఎక్స్‌ట్రా చేసి, డ్రాగ్ చేసి ఇంకా గొడవలు తెచ్చేలా చేయకు" అది ఇది అంటది. సో, ఇట్లా చిన్న రప్చర్ జరుగుతది. విష్ణుప్రియ అతను వచ్చి మాట్లాడినప్పుడు విష్ణుప్రియ రియాక్ట్ అవ్వాలి. "నువ్వు రియాక్ట్ అవ్వలేదు ఎందుకని" అన్నట్టు నైనిక అంటది. అంటే చెప్పాలంటే విష్ణుప్రియ మేము ఫ్రెండ్స్ మేము ఎలా అయినా యేసుకుంటాం నీకెందుకని చెప్పుండాల్సింది అని నైనిక అంటది. సరే ఏదైనా చిన్న రప్చర్ అది కూడా అయిపోయింది. తర్వాత నైనిక సారీ చెప్తుంది. పృథ్వీ కూడా సారీ చెప్తాడు. నాకసలు ఆ విషయమే తెలీదు బాబు విడగొట్టడం అనేది కూడా అని పృథ్వీ చెప్తాడు. పృథ్వీ కొంచెం హానెస్ట్ అండ్ కనెక్షన్స్‌కి వాల్యూ ఇస్తాడనిపిస్తుంది. అఫ్‌కోర్స్ అందుకే కదా సోనియాని అంత గుడ్డిగా నమ్మేస్తున్నాడు. అందరూ హ్యామ్‌ల చుట్టూ గుమిగూడి రెడీగా ఉంటారు. ఇటు విష్ణుప్రియ, అటు నిఖిల్, యష్మి అందరూ ఔట్ అయినోళ్ళందరూ. సో, ఇంతలోకి ఇటువైపు ఇద్దరు ఒకే టైంలో పట్టుకుంటారు. విష్ణుప్రియ పక్కనే నడుస్తూ ఉంటది కదా! హ్యామర్‌కి తను పైన పట్టుకుంటది. నిఖిల్ వచ్చేసి కింద పట్టుకుంటాడు. కొంచెం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నిఖిల్ ఫస్ట్ పట్టుకుంటాడు. ఐ గాట్ ఇట్ ఫస్ట్ అని అరుస్తూనే ఉంటది. ఎవరు ఈ విష్ణుప్రియ అందరూ వచ్చేస్తారు. యష్మి చూడాలి ఇక్కడ డోంట్ గివ్ అప్ విష్ణు అని ఎంకరేజ్ చేస్తది. అండ్ విష్ణుప్రియ సపోర్ట్‌గా యష్మి వచ్చి ఫైట్ చేస్తుంటది. ఇటువైపు నిఖిల్ వైపేమో నబీల్ ఉంటాడు. ఇటువైపు విష్ణుప్రియ వైపేమో మణికంఠ, యష్మి ఉంటారు. మొత్తానికి విష్ణుప్రియ గెలుచుకుంటది. ఇక్కడ యష్మి వచ్చేసి మనీని పొగుడుతది. "మనీ ఐ లవ్డ్ ఇట్ గుడ్ జాబ్" అంటది. ఎందుకంటే లాస్ట్ వరకు విష్ణుప్రియతో ఉండి పోరాడి గెలుచుకుంటాడు. తీసుకెళ్ళి గనక ప్రేరణకిస్తారు. ప్రేరణ ఏం చేస్తదంటే సోనియాకి అప్పుడేస్తది. ఎందుకంటే వాళ్ళు ముందే అనుకున్నారు కదా! ప్రేరణ చెప్పే రీజన్ ఏంటంటే నీకు ఆల్రెడీ ఒక ఛాన్స్ వచ్చింది. రెడ్ ఎగ్ ఇచ్చారు. నువ్వు అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి సాడ్ ఫీల్ అయ్యావు ఇంకా. అండ్ అంటే నీకు చెప్పాను ఆ విషయం నేను సాడ్ ఫీల్ అయ్యానని. అది ఆర్గ్యూ చేస్తా ఉంటది. ఆ తర్వాత ఇంకో పాయింట్ ఉంటే చెప్పుకో అది మాత్రం ఒప్పుకోనంటది. నువ్వు ప్రేరణ ఏమో మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నీకు ఆ హంగర్ అనేది తక్కువ కనిపించింది చీఫ్ అవ్వాలని. సో నేను బ్రోక్ చేస్తున్నానని సోనియాని బ్రోక్ చేస్తుంది ప్రేరణ. ఇష్మి ఓ గాడ్ అంటది. చాలా మంది అక్కడ రిలాక్స్ అవుతారు. వన్స్ సోనియాని బ్రేక్ చేసేసాక. తర్వాత వచ్చేసి మణికంఠ గెలుచుకుంటాడు. మణికంఠ వచ్చేసి నైనికాకి ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో నామినేషన్‌లో జరిగిన రచ్చన పోడ్చడానికా మరి ఏంటి రీజన్ అనేది మనకి పృథ్వీ కూడా అన్నాడంట. నాకొస్తే నైనికాకి చేస్తాను అది ఇది అని. ఎవరి టాక్టిక్స్ వాళ్ళకుంటాయి కాబట్టి నేను పృథ్వీని చేస్తున్నానని నైనిక అంటది. ఇక్కడ చూస్తే నాకు పృథ్వీ మొహంలో ఏమి సాడ్‌నెస్ కనిపించలేదు. నైనిక ఫోటో తీసుకెళ్తున్నప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాడు. అంటే కొంచెమైనా హర్ట్ అయినట్టు గాని, డల్ అయినట్టు గాని, డిఫెండ్ చేసుకునే విధానంలో గాని ఉంటది కదా! కానీ ఎందుకో పృథ్వీకి పక్కన క్లాన్‌కి చీఫ్ అవ్వాలని లేదేమో నాకనిపిస్తుంది. నిఖిల్ కిందే ఉండాలా అంటే ఫస్ట్ అన్నాడు ఇందాక లైవ్‌లో ఉన్నప్పుడు అన్నాడు నాకు ఇక్కడ రికగ్నైజేషన్ లేదు. కావాలంటే నేను పక్క క్లాన్‌కి కూడా జంప్ అవుతానని. కానీ చీఫ్ వరకు వెళ్తాడనేది తను తాను ఊహించుకున్నాడో లేదో మరి. ఎందుకంటే అంత బాధపడలేదు కాబట్టి చెప్తున్నా. ఇలాగ నిఖిల్‌తో అయితే వాదించేసాడు. నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు ఇవ్వలేదు, నన్నెందుకు సేవ్ చేయలేదని చెప్పి. అంత ఊపు నేనిక్కడ చూడలేదు. అది. ఇంతలోకి సీతకు వచ్చింది కాబట్టి సీత సీత చెప్తా ఉంటది. "నైనిక సారీ నేను యష్మికి ఇచ్చిన రీజన్ రాంగ్ అయిపోతది. ఎందుకంటే నువ్వు కూడా చీఫ్ అయ్యావు కదా! యష్మి కూడా చీఫ్ అయిందనే నేను ఇందాక తీసేసాను. సో, నువ్వు కూడా చీఫ్ అయ్యావు కాబట్టి నువ్వు కూడా కొంచెం సైడ్‌కవ్వు. అవకాశం రాని వాళ్ళకి ఇద్దామని అంతే ఏం లేదు. సో, ప్రేరణ ఉంది. ప్రేరణ నేను తలపడతాం" అన్నట్టుగా చెప్పేసింది డైరెక్ట్‌గా. ప్రేరణ ఊపిరి పీల్చుకుంటది. హమ్మయ్య! నన్ను కన్సిడర్ చేసి లాస్ట్ వరకు ఉంచారని. కానీ ప్రేరణకి అసలు విషయం ఇప్పుడు అసలైన బ్యాటిల్ ఉంటదని ప్రేరణకు కూడా తెలుసు. నువ్వు ఆలోచన బానే ఉంది మళ్ళీ ఇక్కడ. నిఖిల్ మాట్లాడుతా ఉంటే ఒక డైలాగ్ అంటాడు. "ప్రేరణ అయితే పర్వాలేదు బ్రో. మన క్లాన్ స్ట్రాంగ్ గానే ఉంటది కదా! మన క్లాన్‌లో ఉన్న పీపుల్ అలానే ఉంటారు" అని వీళ్ళు నమ్ముతున్నారు. సో, యష్మి ఆలోచించినట్టే. సో, అలాంటప్పుడు మన క్లాన్ స్ట్రాంగ్ గానే ఉంటది కదా! అని ఆలోచిస్తున్నాడు పృథ్వీ. ఫ్రెండ్‌షిప్ ఇక్కడ కొలాప్స్ అయిపోయింది. నైనిక నాగార్జున సార్ చెప్పారు కదా! పోయినసారి చీఫ్ ఆల్రెడీ అయ్యాననగానే వదిలేసావా? అంటే ఈసారి మరి ఏదో ఒకటి గొడవ పెట్టుకోవాలి కదా! సీత మీద డుషుమ్ డుషుమ్ అయింది. ఫెయిర్ ఛాన్స్ రావాలి కదా! అని ఇచ్చాను అంతే అని ఏడుస్తా ఉంటది. ఎందుకంటే లైవ్‌లో కొంచెం జరిగింది. అది ఏం లేదు వాళ్ళు మామూలుగా అరుచుకుంటారు. ఇదే రీజన్స్ మీద చేస్తారేంటి అది అని నైనిక అడుగుతది. సో, ఇక్కడ సీత బాధ సీతది. అవును గదా! అంతే కదా! మరి ప్రేరణకు కూడా కావాలి గదా! అన్నట్టు చెప్పాను అంటది. విష్ణుప్రియ కన్సోల్ చేస్తా ఉంటది సీతని. ఈ యాంగ్రీనెస్ అనేది ఫేకే. ఫుల్ ఫేకే. ఎందుకంటే నాగార్జున గారు అన్నారు, "నువ్వు చీఫ్ అయినంత మాత్రాన ఫైట్ చేయకూడదని రూల్ లేదని" చెప్పారు. అదే చెప్తున్నామండి మెల్లమెల్లగా ఓపెన్ అవుతది. ఆహ్, నే నాకే గనక హ్యామర్ వస్తే నేను ప్రేరణ చేసి ఉండేదాన్ని.
నేను అలాగా చేసేదాన్ని కాదు అంటే ఆహ్, ఎవరు సీత అంటుంది. లేదు ఒక ఛాన్స్ ఇవ్వాలని నేను అలా చేశాను అంటే మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది కొంచెం నైనిక. నీ మీద నాకు ఏ కోపం లేదు. జస్ట్ ఇందాక జరిగిన గేమ్ అదంతా చూస్తున్నాను కదా! దాని గురించి అన్నాను అంటది. ప్రేరణ కూడా ఇన్ని రోజులు ఎంత కష్టపడాడింది పాపం తనకి. ఛాన్స్ కావాలి కదా అన్నట్టు సీత చెప్తా ఉంటారు. సో నైనికకు అద్భుతమైన అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. ఈమె చివరి వరకు రౌండ్ వరకు ఉంది యాక్చువల్‌గా. ఇంతకు ముందు రౌండ్‌లోనే ఆమె ఔట్ అయింది గానీ, చివరి రౌండ్ వరకు ఆమె ఉంది లాక్కొచ్చింది. కాబట్టి నీకు అద్భుతమైన అవకాశం ఇస్తున్నాడు బిగ్ బాస్. నువ్వు ఆ హ్యామర్‌ని ఎగబడి తీసుకోకుండా స్ట్రెయిట్‌గా ఎళ్లి తీసుకోవచ్చు. తీసుకొని ఎవరినో ఒకరిని నామినేట్ చేసి అదే ఎవరో ఒకరిని క్లాన్ నుంచి తొలగించొచ్చు అన్నట్టు చెప్పాడు. ఏంటంటే లాస్ట్ ఫైనల్ డెసిషన్ నైనిక చేతిలో ఉంది. నైనిక ఆల్రెడీ చెప్పింది. నేనక్కడ ఉండుంటే ప్రేరణకి చేసి నిన్ను కాపాడేదాన్ని. నువ్వు నన్నేసేసావు అని ఇందాకే చేత్తో చెప్పింది కదా! ప్రేరణ ముందే చెప్పేస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ సీత అని చెప్పేస్తది. నైనిక నైనికతో ప్రేరణ అంటుందన్నమాట. నీ హార్ట్ ఎక్కడుందో నాకు తెలుసు. అంటే సీత ఫ్రెండ్ కదా! సీతకి ఇచ్చేస్తానని అర్థమైపోయింది. సో, అంటే ఆ హార్ట్ ఎక్కడుందో నాకు తెలుసు. కానీ ఆ హార్ట్‌తో వాళ్ళు కూడా గేమ్ ఆడారు అంటుంది నైనిక. అంటే ఇంతకు ముందు సీత ప్రేరణ కోసం అని చెప్పి నైనికకేసేస్తది కదా! సో, అది గుర్తెచ్చుకొని అంటుంది. అది ఆలోచించుకోవచ్చు నేను అలా డెసిషన్ తీసుకోకపోవచ్చు అంటే ప్రేరణ అంటుంది. నువ్వు అలా కాదు. నువ్వు ఫ్రెండ్‌షిప్‌కే నిలబడతావేమో నాకు తెలుసు అంటుంది. చాలా సేపు ఆలోచించుకున్న తర్వాత సీతకి తీసుకెళ్ళి ఇస్తది. ఈలోపు తడిసి ముద్దయిపోతది ప్రేరణ. సీతకిచ్చి ఇవ్వగానే అన్నట్టు నిరాశగా ఫేస్ పెడతది. ఇదంతా ఫేక్ డ్రామా లాగే నాకనిపించింది నైనిక చేసిందంతా. ఎందుకంటే కేవలం 'నాగార్జున సార్' నువ్వు చీఫ్ కోసం ఫైట్ చేయలేదు అని అనడం వల్ల ఈమెకు తెలుసు ఆల్రెడీ చీఫ్ అయిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని. ఎప్పుడు యష్మిని ఆల్రెడీ ఏసేసింది కదా! అప్పుడే డిసైడ్ అయిపోయి ఉండాలి. ఒకళ్ళకో రూలు, తమ్ముడికో రూలు, పక్కోళ్ళకో రూలు అంటే కుదరదు కదా! ఇక్కడ ఖచ్చితంగా అలా చేస్తదని తెలుసు ఈమెకి. సీత హ్యామర్ తీసుకొనెళ్తే ఎవరినేసేస్తది? ఇంక మిగిలింది ప్రేరణ. ప్రేరణ నిన్నేసేస్తున్నాను సారీ. నాకు చీఫ్ అవ్వాలని ఉంది ప్రేరణ. ఇంకా మన ఇద్దరం డిజర్వ్‌డే. కానీ నాకు చీఫ్ అవ్వాలని ఉంది కాబట్టి నిన్నేసేస్తున్నాను, బ్రేక్ చేస్తున్నానని చెప్తది. థ్యాంక్ యూ సో మచ్ అంటది. ఏకైక చీఫ్‌గా సీత అయితే సెలెక్ట్ అయిపోతది. ఇక్కడ యష్మి ప్లాన్ ఏదైతే ఉందో కరెక్ట్‌గా వర్క్ అవుతది. కానీ ఇక్కడే తనకు తెలియని ప్లాన్ ఇంకోటుంది. ఏంటంటే ఎవరి క్లాన్‌లో ఎవరుండాలనేది తర్వాత బిగ్ బాస్ వాళ్ళనే సెట్ చేసుకోమంటాడు. చూడండి డిస్కషన్ పెట్టుకున్నారు. ఏంటంటే ఇక్కడ విష్ణుప్రియ అనంట వాళ్ళ క్లాన్‌లో ఉన్న అందరితో చెప్పిందంట. నా ఫస్ట్ కన్సిడరేషన్ నైనిక, సీత అని చెప్పి. సో, క్లాన్‌లో ఉన్న అందరితో చెప్పావా? ఎక్కడ చెప్పావు? అని నిఖిల్ అడుగుతుంటే ఆహ్, స సోనియా అంటుంటది. సర్లే వాళ్ళు మనల్ని క్లాన్‌లో మెంబర్స్ కింద కన్సిడర్ చేయలేదులే వదిలేయి అంటే విష్ణుప్రియ అంటది. నేను నిఖిల్‌ని ఎప్పుడు కన్సిడర్ చేయను. ఎప్పుడు లీస్ట్ కన్సిడరే. ఎందుకంటే మాకెప్పుడు అవైలబుల్‌లో లేడు. మమ్మల్ని పట్టించుకోలేదు. మాట్లాడడు. అది ఇదని చెప్తా ఉంటది విష్ణుప్రియ. లైవ్ చూస్తే అర్థమవుతది. ఇక్కడ ఎవరి వర్క్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటా ఉంటారు. ఇంతలోకి ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఏంటంటే సోనియా వచ్చి నైనికాని పట్టుకొని చేతులు ఓదారుస్తా ఉంటది నైనికాని. నైనిక కొంచెం ఎమోషనల్ అవుతది. హగ్ చేసుకొని ఏంటి సీతు నిన్ను తీసేసిందని ఫీల్ అవుతున్నావా అంటది. అవును నాకు సపోర్ట్ రాలేదని అంటది. ఇక్కడ నైనిక ఎలా అనుకుంటది యష్మిని తీసేసింది. సీత సేమ్ చీఫ్‌గా అయ్యావు. ఇంకోసారి అవ్వడానికి అవ్వని వాళ్ళకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఖచ్చితంగా అదే పాయింట్ నైనికాకేస్తదని నైనిక గ్రహించే ఉండాలి. ఏమో నైనిక ఇక్కడ ఫేక్ ఎమోషన్ అనిపించింది. లేదంటే మేబీ ఆల్రెడీ నామినేషన్స్‌లో మొన్న లీస్ట్‌లో ఉంది. పైపెచ్చు ఇవాళ సేవ్ అయింది. నెక్స్ట్ వీక్ సేవ్ అవుతానో లేదో చీఫ్‌గా ఉంటే బెటర్ అనుకుందో మరి ఏమో! ఇక్కడ ఒక పాయింట్ జరుగుతది లాస్ట్‌లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎప్పటినుంచో నేను అనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ సోనియా వీళ్ళు ఏదో దేనికో మరి నాకు ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఏదో దేనికో చేసుకుంటే సోనియాకి, పృథ్వీకి మధ్యలో తను ఫీల్ అయ్యి బయటికెళ్ళిపోయిందంట. అదేముంది పెద్ద అంత ఫీల్ అవ్వాల్సిన పాయింట్ కాదని పృథ్వీ అంటున్నాడు. మరి అది ఏ పాయింటో నాకు తెలీదు. అయితే ఇంతలోకి విష్ణు అంటదనమాట పృథ్వీతో. "నువ్వు నీ ఫ్రెండ్" ఆమె చాలా ఫీల్ అవుతది. ఏంటో "నువ్వు నీ ఫ్రెండ్ అని చూడటం మానేసి నామినేషన్స్‌లో ఏమన్నా పాయింట్ ఉంటే ఖచ్చితంగా ఆమెను నామినేట్ చేయాలి" అని చెప్తుంటది విష్ణుప్రియ. డౌట్‌గానే చెప్తది. ఈడు ఎలా తీసుకుంటాడో అన్నట్టు. అతను కూడా అలానే తీసుకుంటాడు. నేను చేయను అని కరాఖండిగా చెప్తాడు. ఎందుకంటే పక్క నుంచి చేయడు ఎందుకు చేస్తాడు అని సీత కూడా అంటుంటే దాంతో వంత పడేస్తది. నేను చెయ్యను అని చెప్పేస్తాడు. ఇటువైపు నిఖిల్ చీఫ్‌గా చేసిన అక్రమాలని, దుశ్చర్యలని అన్నిటిని మాట్లాడుకుంటున్నారు. ఎవరు? సీత అండ్ విష్ణుప్రియ. ఒకవేళ నీ క్లాన్ గనక ఫార్మ్ అయితే నన్ను తీసుకో అని విష్ణుప్రియ అంటుంది. ఓకే. తీసుకుంటా అంటది. ఆల్రెడీ నైనిక కూడా అప్లికేషన్ పెట్టుకుంటది. సరే జరిగిందేదో జరిగింది మన మధ్య. నువ్వు నీ క్లాన్ ఫార్మ్ అయితే నన్ను తీసుకోవాలి అంటది. ఓకే అని నైనిక కూడా ప్రామిస్ చేస్తది ఇందాక. అండ్ నిఖిల్ గురించి మాట్లాడుకుంటాడు. ఎన్నెన్ని దారుణాలు చేశాడో అసల అన్నిటిని నామినేషన్స్‌లో ఏద్దామనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ చెప్పినట్టున్నావు గదా! అంటే చెప్పాను. బట్ యష్మి ఒక్క దాంట్లో చెప్పేసింది మొత్తం ఉన్న పాయింట్‌లన్నీ అన్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారు. మొదటికైతే ఎప్పటినుంచో అనుకుంటున్న పాయింట్ ఒకటి తేలిపోయింది. పృథ్వీ అయితే ససేమిరా నేను సోనియా మీద నామినేషన్ ఎయ్యనంటున్నాడు.
గుడ్డిగా నిఖిల్ కంటే ఎక్కువ సోనియానే నమ్ముతున్నాడు. ఇంకా నిఖిల్‌ని నారద అని ఒక బిరుదు కూడా ఇచ్చేసాడు. ఇంక ఈ టైంలో నిఖిల్ గనక అరే! గేమ్ మిస్‌లీడ్ అవుతుందిరా ఆమె అలా చే ఆమె వెంట ఇలా ఉండకూడదురా అన్నా కూడా వినలేక పృథ్వీ. పృథ్వీక సోనియా వెనకాలే నాకైతే నైనిక ఎమోషన్‌లో అస్సలు కొంచెం గూడా ఏమంటారు నిజం ఉందనిపించలేదు. ఏదో అంటే జరగదు అని దానికి ఆల్రెడీ తెలిసినా కూడా కొంచెం ఎమోషనల్ అయిందనిపించింది. మేబీ నామినేషన్స్‌లో ఉంటానేమో చీఫ్ అయ్యి ఉంటే బాగుండేది, సేవ్ అయిపోయేదాన్ని అని కొంచెం బాధ ఉండొచ్చు. నేత మీద మాత్రం కాదు తానే ఒప్పుకుంది ఒక సిచ్యువేషన్‌లో. అదండి మొత్తానికి ఇది జరిగింది. మొత్తం లైఫ్‌తో కనెక్టివ్‌గానే ఉంటది ప్రతి ఎపిసోడ్ కూడా. అలాగే జరిగింది. సో, సీ గాయ్స్ ఎవరైనా ఓటింగ్ రిజల్ట్స్ దారుణంగా నబీల్‌కి పడుతుంది. అసల క్రాస్ ఓటింగా అంటే కాదు. అది ఖచ్చితంగా సోనియా హేటర్సే అయ్యుంటారు. దాని మీద కూడా ఒక వీడియో చేశాను చూడండి. మొత్తానికి సోనియా నబీల్‌ని, ఆదిత్యని ఓట్ బ్యాంక్ లేనోళ్ళని ఇద్దరిని కలిసి భుజాల మీద మోస్తుంది. దాని మీద ఒక వీడియో చేశాను చూడండి. ఓకే. బాయ్. సీ యూ. టుమారో అన్‌సీన్‌లో కలుద్దాం.